బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు నెలల్లో 4వసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇక టెక్నికల్ ప్రాబ్లంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సర్వర్లు మొరాయించడంతో తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా ఈరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులతో రిజిస్ట్రేషన్లు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడనే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ సమయానికి అక్కడ చేరుకున్న చాలామంది క్రయ విక్రయదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు మొరాయించడంతో ఇక రిజిస్ట్రేషన్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగాల్సినప్పటికీ ఈ 2 రోజుల పాటు ఈ సర్వర్లు మొరాయించడము 3 నెలల్లో 4వసారి సాంకేతిక సమస్యలు ఏర్పడడం వల్ల ఇక రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి గత 4 నెలల్లో దాదాపు 4 సార్లు ఈ సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. అయినప్పటికీ ఈ సాంకేతిక పరమైన సమస్యలు రావడంతో ఇటు క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈరోజు కానీ రేపటి ఉదయానికల్లా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అనే దాని మీద స్పష్టత అయితే లేదు. మొత్తానికి గతంలో అనేక సార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి సారించకపోవడం మాత్రము పట్ల తీవ్రంగా ఇటు క్రయ విక్రయదారులు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉన్నది. తాము వ్యయ ప్రయాసాలకు వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు రావడం చాలా ఇది ఇబ్బందికరంగా ఉంది. తమకు నష్టం వాటిల్లుతోంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, అంటే చారి 3 నెలల్లో చూస్తే 4వసారి ఈ విధంగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇలా వరుసగా ఎందుకు సర్వర్స్ అనేవి డౌన్ అవుతుండే? ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా దీని మెయింటెనెన్స్ లోపం కారణంగానే ఇలాంటి సర్వర్ల సమస్య వస్తుంది. సర్వర్ల మెయింటెనెన్స్ విషయాల్లో ఉన్నతాధికారులు కొంచెం దీనిపైన దృష్టి సారించాలి. సాంకేతిక పరమైన సిబ్బందిని, అంటే సిబ్బందిలో నైపుణ్యాలు ఉన్న సిబ్బందిని నియమించుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కూడా ఇటు నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది, ఇటు క్రయ విక్రయదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడేది. వారికి కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, అటు ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి చారి? మరి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఒక రోజు కేటాయిస్తారా, లేకపోతే తిరిగి సర్వర్లు ప్రారంభమైన తర్వాత మాత్రమే యథావిధిగా జరుగుతాయా? అయితే నిన్న సర్వర్లు మొరాయించాయి. ఈరోజు కూడా ఇంకా సర్వర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలే. చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇదే సమస్య తలెత్తింది. అయితే ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వారికి మరుసటి రోజు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. దానికి ఫీజు లేకుండా ఉంటుంది. కానీ అయినప్పటికీ వాళ్ళు ఎక్కడి నుంచో రిజిస్ట్రేషన్ కోసము వస్తారు. సుదూర ప్రాంతాల నుంచి ఒక తాలూకా పరిధి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళకు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు సమయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చాలా చోట్ల. రైట్, థ్యాంక్ యూ చారి.